ఏంటి కృష్ణవేణి మాట్లాడవు? ఆ గిఫ్ట్ ఏంటో చెప్పవా ప్లీజ్? రత్న, నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. ముందు మనం వంశీని కాపాడుకోవాలి. రత్న, నమ్మలేకపోతున్నాను. అసలు లక్ష్మి చనిపోయిందన్న నిజాన్ని ఎందుకు దాచావు? ఈ కుటుంబం అప్రతిష్ట పాలు కాకూడదని దాచాను సృజన్. నా బిడ్డ వంశీని అందరూ హంతకుడు అనంటే నేను తట్టుకోలేను. అందుకే దాచాను సృజన్. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే లక్ష్మిని కాపాడుకోవాలని ప్రయత్నించాను. తన బ్రతకాలని దేవుణ్ణి కోరుకున్నాను. దురదృష్టం, తను చనిపోయింది. మన వంశీ ఆడపిల్లని చంపాడని బయటికి తెలిస్తే కేసు అవుతుంది. ఈ కేసులు, ఎంక్వైరీలు, హెడ్డేకులు నీకు తెలియనివి కావుగా సృజన్. జరిగిన ఇన్సిడెంట్ అందరినీ బాధ పెడుతుంది. మీరందరూ బాధపడటం కంటే ఈ విషయం దాచేస్తే నేనొక్కదాన్నే సఫర్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో మీ అందరి గురించి ఆలోచించే లక్ష్మి విషయం దాచేశాను సృజన్. సింహాద్రిని ఓదార్చాను, చివరికి బెదిరించాను. బయటికి రాకుండా చూస్తానని మాటిచ్చాడు. అందుకే లక్ష్మి బెంగళూరులో ఉద్యోగం చేస్తుందని తను కూడా నమ్మించాడు. నెల నెల లక్ష్మి శాలరీ సింహాద్రికిస్తున్నాను. రత్న, అసలు లక్ష్మి ఎలా చనిపోయింది? నిజంగా లక్ష్మిని వంశీయే చంపేశాడా? ఇప్పుడు అయిపోయిన విషయం గురించి డిస్కషన్ ఎందుకు సృజన్? వంశీ లక్ష్మిని చంపాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా రత్న. ప్లీజ్ సృజన్, ఇప్పుడు వంశీని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. లక్ష్మిని వంశీ చంపాడా లేక ఇంకెవరు చంపారా అని కాదు. ఎన్ని రోజులు లక్ష్మి నా శరీరంలో ప్రవేశించి నా బిడ్డని నా చేతులతో చంపించాలని చూసింది. ఒకవేళ నిజంగా నా బిడ్డని నేనే చంపుకొనుంటే ఊరుకో రత్న, ఊరుకో, ఏడవకు. ఏ జన్మలో చేసిన పాపమో నా బిడ్డని నేనే చెప్పుకునే పరిస్థితిని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు సృజన్, రాకూడదు.
నువ్వలా బాధపడకు రత్న. నీకంటే గొప్ప తల్లి ఈ ప్రపంచంలో ఎవరుంటారు? కమాన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సృజన్, ఎలాగైనా వంశీని కాపాడుకోవాలి. ఏదో ఒకటి చెయ్యి సృజన్. ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు రత్న. వంశీని కాపాడుకునే శక్తి ఒక్క మన కోడలికే ఉంది. అవును రత్న, లక్ష్మి విషయం నీకు చెప్తే నువ్వేమైపోతావో అని తనలో తానే దాచుకొని ఒక్కతే వంశీని కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా తను వంశీని కాపాడుకుంటుందన్న నమ్మకం నాకుంది. చాలు చాలు. అమ్మా, నువ్వు కూడా కూర్చోరాదు. తింటానులేవే, ముందు మీరు కానివ్వండి. వీరభద్రం అన్నయ్య, రేపు కంసాలు రమ్మని చెప్పు. తాళిబొట్టుకి ఆర్డర్ ఇద్దాం. అలాగే అన్నయ్య. హలో. ఓ హేరా, నువ్వా? చెప్పు. అవును. ఓ, ఆ యాక్సిడెంట్ విషయమా? చెప్పు. అమ్మాయి ఎవరో తెలియదురా, నేను చూడలేదు. లేదురా, అన్నయ్య కూడా దగ్గరికి చూడలేదు. అన్నట్టు అక్కడ నువ్వు కూడా ఉన్నావా? ఓహో, ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆ రోజు కార్ యాక్సిడెంట్ అయింది కృష్ణవేణికా? సరే సరే, అలాగేనని. బాయ్. వీరభద్ర, ఏమైంది? అన్నయ్య, ఆ రాత్రి జరిగిన యాక్సిడెంట్ మన కృష్ణవేణికనట. వదిన భయపడుతుందని హడావుడిగా యాక్సిడెంట్ స్పాట్ నుంచి వచ్చేసాం. ఆ రాత్రి యాక్సిడెంట్ అయిన కారు కృష్ణవేణిదే. మన కృష్ణవేణికి ప్రాణాపాయం ఏమీ లేదు కదా? లాస్ట్ మినిట్ లో ఎవరో వచ్చి కాపాడారంటన్నయ్య. ప్రాణాపాయం ఏమీ లేదంట. నా మనోహరాలు పెళ్లి కాకుండా చేస్తున్నందుకు దానికి దేవుడు తగిన బుద్ధి చెప్పుండ్లా? అన్నయ్య, ప్రాణాపాయం లేదు కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా జరుగుంటే మనం జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. మరంతే కదయ్యా, ఇద్దరు మేనమామలు పక్కనే ఉండి చూసుకోకుండా వచ్చిండ్లా? ఎంత దురదృష్టం. అయినా ఆ రోజు నేను అన్నయ్య కృష్ణవేణిని చూసుండాల్సింది. అదే టైంలో మీరు ఫోన్ చేసి ఆడపడిచి ఫోటో కింద పడిపోయింది, మీరు రండి రండి మా ప్రాణాలు తీస్తే యాక్సిడెంట్ దగ్గర నుంచి వచ్చేసాం. ఏమైనా ఫోటో కింద పడి పగలడం అరిష్టమని, నీకేదో జరుగుతుందని అనుకున్నాం, కానీ కృష్ణవేణికి ప్రాణాపాయం అవుతుందని అనుకోలేదు వీరభద్రం. అంతా విధిరాత. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది.
ఓసే కృష్ణవేణి, మీ మేనమావని కడుపు నిండా అన్నం కూడా తినవడం లేదు కదే. ఏం జాతకం అనేది. వరం చంద్రకళ, ఒకరి నుంచి ఒకరు సైన్ ఫ్లూ సోకినట్టు అందరూ ఒకరిని చూసి ఒకరు చేతులు కడుక్కుంటున్నారే. కృష్ణవేణికి యాక్సిడెంట్ అయితే నేనెందుకు కడుపాడ్చుకోవటం? పప్పుచారు ఆమ్లెట్ కాంబినేషన్ అస్సలు వదలకూడదు. అట్టా చూస్తున్నావు? నీ సంగతి నాకు తెలుసు గాని వచ్చి కూర్చుని తినవే కడప చంద్రకళ. ఇదిగో పెద్దమ్మా, నువ్వు వెళ్ళిన రోజు రాత్రి కృష్ణవేణికి యాక్సిడెంట్ జరిగినది కదా. అయితే మరి ఆ రోజు నువ్వు కృష్ణవేణి అత్తింట్లో కదా ఉండాది. ఏం జరిగినదో నీకు తెలియకుండా ఎట్టా ఉంటాది పెద్దమ్మా? నేను వెళ్ళిన రోజు ఇంట్లో లేదు. మరి ఫోన్లో తను ఇంట్లో ఉండి కూడా నాతో మాట్లాడలేదని నువ్వు నాతో చెప్పుండ్లా? నీతో అలా చెప్పానా? ఇదిగో పెద్దమ్మా, నువ్వు వెళ్ళిన ఆ రోజు రాత్రి అమావాస్య, తిరిగొచ్చింది అమావాస్య అర్ధరాత్రి. ఆ అమావాస్య అర్ధరాత్రి కృష్ణవేణి అత్తింట్లో ఏదో జరిగినది. ఏమైనది పెద్దమ్మా? ఏం లేదు, నాకు ఆకలిగా లేదు. కృష్ణవేణి యాక్సిడెంట్ కి పెద్దమ్మ భయపడటానికి ఏదో లింకుండ్లా? ఆ బ్యాంకు 30 లక్షలు ఏమయ్యాయి అని కొన్ని రోజులు నా బుర్ర తినుండ్లా? ఈ రోజు నుంచి నీ బుర్ర నేను తింటాను పెద్దమ్మా. కృష్ణవేణికి ఎలా ఉందో ఏమో, రేపు ఎవరో ఒకరు వెళ్లి చూసొస్తే మంచిదేమో. అవసరం లేదులే లక్ష్మి, తనేమీ అనాథ కాదు. జమీందారు కోడలు, కోట్లున్నాయి. ఏం జరిగినా డబ్బుంది, డబ్బు మనుషులున్నారు, వాళ్ళు చూసుకుంటారులే. పోనీ ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కర్లేదు. కృష్ణవేణి, ఆ అత్తింట్లో నీకు ఏ కష్టం వచ్చిందో ఏమో, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలమ్మా. సింహాద్రి, 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 సింహాద్రి,
మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ గుర్తుందా? అవునులకి గుర్తుంది. ఇది చిన్నప్పుడు మన స్కూల్. మన స్కూల్ అయ్యాక మీ కారు లేటుగా వస్తే నాతో నువ్వు దాగుడు మూతలాడేవాడివి. అవును, దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక పారిపోయే, ఎక్కడి దొంగలు అక్కడే కప్చు. వంశీ, నీకు చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తున్నాయి. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ లక్ష్మి. అవును వంశీ, నీకు ఆ చెట్టు గుర్తుందా? ఆ చెట్టు హాయ్ హాయ్. ఈ చెట్టు నేను చెప్పనా? ఈ చెట్టు మన ప్రిన్సిపల్ గారు నాటారు. డానియల్ మాస్టర్ నాటారు. మన ఇద్దరం చాలా సార్లు ఈ చెట్టుకి నీళ్లు పోసాం, గుర్తుందా? అవును, నిజమే లకి. నీకు కూడా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తున్నాయి. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. ఆ వంశీ, ఈ చెట్టుకి చెవి నుంచి నిలబడు. నిలబడితే మనం చిన్నప్పుడు ఈ చెట్టు దగ్గర ఏం మాట్లాడుకున్నామో అన్నీ వినిపిస్తాయి. వినిపిస్తాయా? అవును వంశీ, నిజం. చెట్టుకి నీళ్లు పోద్దామా? లక్కీ, దిస్ ఈజ్ గుడ్ ఐడియా. ఇది ఐడియా కాదు, చెట్టుకి నీళ్లు పోస్తే పుణ్యం వస్తుంది వంశీ. లక్కీ. ఏంటి వంశీ? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ లక్కీ.
మనోజ్ గారు, మీరు మా కొడుకు కోడల్ని చూసారా? సెయింట్ జోసెఫ్స్ స్కూల్ గేట్ దగ్గర చూశాను. లక్ష్మీ వంశీలు ఇద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్న సెయింట్ జోసెఫ్ స్కూల్లోకి వెళ్ళారంట.